క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా మనము యోహాను సువార్త 18వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యేసు తన శిష్యులతో కూడా గెత్సేమనే తోటకు వెళ్ళినట్లుగా చూస్తాం. ద్రోహి అయిన యూదా ఆయనను అప్పగించడానికి బంట్రౌతులతో వచ్చాడు. ప్రేమకు సంకేతమైన ముద్దుతో ఆయనను వారికి అప్పగించాడు. వానిలో సైతాను ఉన్నాడు. మరోవైపు పేతురు యేసును రక్షించడానికి ముందుకు దూకి వారిలో ఒక సైనికుని కత్తితో గాయపరిచాడు. యేసు పేతురును వారించి ఆ సైనికుని బాగు చేశాడు. లేఖనము నెరవేరులాగున ఆయన తన్ను తాను వారికి అప్పగించుకున్నాడు. ఆయనను ఎవ్వరూ బంధించలేరు. మన నిమిత్తం ఆయన తన్ను తాను అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. యేసు విచారణకు కొనిపోబడి ఆ తర్వాత వారు ఆయనను ప్రధాన యాజకుడైన కయప మామ అయిన అన్న ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఆయన యందు ఏదైనా తప్పిదాన్ని కనుగొనాలని ప్రయత్నించినప్పటికీ ఆయనలో వారికి ఏ తప్పిదము కనిపించలేదు. ఇక పేతురు ఆయనను ఎరగనని 3 సార్లు బొంకినట్లుగా చూస్తాం. యేసు పిలాతు ఎదుటికి కొనిపోబడ్డాడు. యూదులు ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో ఆరోపణలు చేశారు. ఇందులో యేసుకు పిలాతుకు మధ్య జరిగిన సంభాషణల నుండి కొన్ని అద్భుతమైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠం యోహాను సువార్త 18వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. 1 నుండి 11వ వచనం వరకు. యేసును గెత్సెమనే తోటలో సిపాయిలు బంధించారు. యేసు శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. యేసు కెద్రోను వాగు దాటిపోయాడు. ఆయనను అప్పగించే యూదాకు ఆ స్థలము తెలుసు. యూదా సిపాయిలను తీసుకొని అక్కడికి వచ్చాడు. తనకు సంభవించబోయేది ఏమిటో ఆయన ఎరుగును. మీరెవర్ని వెతుకుతున్నారు అడిగాడాయన. నజరేయుడైన యేసును అన్నారు వారు. యేసు నేనే ఆయనను అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడ్డారు. మరల ఆయన ప్రశ్నించాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? అందుకు వారు నజరేయుడైన యేసును అని చెప్పగా యేసు వారితో అన్నాడు, నేనే ఆయనను అని మీతో చెప్పాను గనుక మీరు నన్ను వెతుకుతున్న ఎడల వీరిని పోనీయండి. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకణ్ణైనా నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరడానికే ఈలాగు చెప్పాడు. సీమోను పేతురు దగ్గర కత్తి ఉన్నందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుణ్ణి కొట్టి అతని కుడి చెవి తెగ నరికాడు. ఆ దాసుని పేరు మల్కు. యేసు పేతురుతో అన్నాడు, కత్తి ఒరలో ఉంచు. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా? ప్రియ శ్రోతలు వింటున్నారా? 18 నుండి 20వ అధ్యాయం వరకు యేసు యొక్క సాక్ష్యం మనం వినటమే కాదు, చూస్తాము. మిగతా 3 సువార్తల్లో యేసుక్రీస్తు యొక్క మానవత్వములోని విశిష్టతను మనం తేటగా చూడగలం. కాని యోహాను సువార్తలో యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని మనం చూస్తాము. ఈ సువార్తలో యేసు దేవనరుడు. యేసు మహిమను యోహాను సువార్తలో మనం చూడగలం. యేసు బంధించబడినప్పుడు, ఆయన మరణంలో, ఆయన పునరుత్థానంలో మనం దైవ మహిమను చూస్తాము. నేను తండ్రి వద్దకు వెడుతున్నాను అని ప్రభువు పలు సందర్భాలలో తన మహిమను గురించి ప్రస్తావించాడు. యేసు అధికారము, ఆయన దీనత్వము, ఈ రెండూ యేసు వ్యక్తిత్వంలో ఒకదాని సరసన ఒకటి ఉన్నట్లు కనపడతాయి. కెద్రోను వాగు దాటి గెత్సెమనే తోటలో ప్రవేశించి ప్రార్థించడం ఆయనకు అలవాటు. గతంలో దావీదు రాజు ఇదే కెద్రోను వాగు దాటి వెళ్ళాడు. తన కొడుకు అబ్షాలోము పితూరి సమయంలో అహీతోపెలు తనకు నమ్మకద్రోహం చేసిన వేళ దావీదు కెద్రోను వాగు దాటాడు.
యెరూషలేములో బహిరంగంగా లేదా దేవాలయంలో ఆయనను బంధించటానికి అధికారులు భయపడ్డారు. యేసు తనను తాను శత్రువులకు స్వచ్ఛందంగా అప్పగించుకున్నాడు. ఆయన లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. ఆయన దౌర్జన్యము నొందినా, బాధించబడినా నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నాడు. సిపాయిలు నజరేయుడైన యేసు అంటున్నారు, క్రీస్తు అనటం లేదు. అయినా యేసు నామం మహోన్నత నామం, అన్ని నామముల కంటే పై నామం. ఒక రోజు రాబోతోంది, అప్పుడు యేసు నామమున ప్రతి మోకాలు వంగక తప్పదు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేశాడు గనుకనే ఇస్కరియోతు యూదా యేసును రక్షకుడని, ప్రభువని గుర్తించలేకపోయాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 3వ వచనం. యేసును మహిమ రాజుగా యూదా చూడలేకపోయాడు. గెత్సెమనే తోటలో యేసు నేనే అన్నప్పుడు యేసు దేవత్వ మహిమకు సిపాయిలు దిగ్భ్రాంతి చెంది వెనక్కు అలా నేల మీద పడిపోయారు. ఆయన మ్రోల సాష్టాంగ పడితే బాగుండేది, వెనక్కు విరుచుక పడిపోయారు దౌర్భాగ్యులు. మహిమ ప్రభువును, దేవుని కుమారుణ్ణి, దేవనరుణ్ణి చూచి వారు రెచ్చపడిపోయారు. కీర్తనలు 27, 1-2 వచనాలు. యెహోవా నాకు వెలుగు, రక్షణ, నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరిచేది? నా శరీర మాంసము తినడానికి దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలారు. ఈ ప్రవచనం అక్షరాలా నెరవేరింది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమను చూచినంత మాత్రమున శత్రువులు తొట్రిల్లి కూలారు. విశ్వాసులైతే సాష్టాంగపడి ఆరాధిస్తారు. 40వ కీర్తన 14వ వచనం ఇదే మాట అంటోంది. నా ప్రాణం తీయడానికి యత్నించేవారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి ఉంటారుగాక. నాకు కీడు చేయగోరేవారు వెనుకకు మళ్లించబడి సిగ్గునందుదురుగాక. నజరేతువాడైన ఈ యేసు ఎవరనుకున్నారు? ఆయన సాక్షాత్తు దేవుడు. మతపు అద్దాల గుండా చూస్తే యేసు యొక్క అసలైన రూపం మనకు కనపడదు. యేసు గొర్రెల సంఖ్య 100 అంటే నిత్యత్వం వరకు 100. నన్ను పట్టుకోండి గాని వీరిని పోనీయండి అని యేసు చెప్పాడు. తన వారిని విడిపించాడు. లూకాసు వార్తలో యేసు మల్కు చెవి తెగితే దాన్ని తిరిగి స్వస్థపరిచాడు. పేతురు మల్కు తలకు మెడకు గురిపెట్టి కొడితే అది అతని చెవికి తగిలింది. చేపలు పట్టే పేతురు సైనికుడిలాగా కత్తి పట్టగలడా? పేతురు కత్తి ఆత్మరక్షణ కోసం గాని యుద్ధం చేయడానికి కాదు. పేతురు, కత్తి వరలో ఉంచు, తండ్రి ఇచ్చిన గిన్నెలోనిది నేను తాగాలి. బైబిలులో అనేక రకాల పాత్రలు పేర్కొనబడ్డాయి. 116వ కీర్తన 13వ వచనం రక్షణ పాత్ర. ఇర్మియా 16వ అధ్యాయం 7వ వచనం ఓదార్పు పాత్ర. కీర్తనలు 23 5వ వచనం ఆనంద పాత్ర. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం ప్రభువు గెత్సెమనేలో త్రాగవలసిన పాత్ర. ఇది తీర్పు పాత్ర, దేవుని ఉగ్రత పాత్ర. ఆ పాత్రలో మనుషులందరి పాపం నిండి ఉంది. 11వ కీర్తన 6వ వచనంలో మరో పాత్ర పేర్కొనబడింది. దుష్టుల మీద ఆయన ఉరుములు కురిపిస్తాడు. అగ్నిగంధకముల వడగాలి వారి పానీయ భాగం అవుతాయి. ఇది లోకం మీదికి రాబోయే సార్వత్రిక తీర్పు పాత్ర. తీర్పు పాత్రలే ప్రకటన గ్రంథంలోని 7 ఉగ్రత పాత్రలు. దేవుని మహా ఉగ్రత పాత్ర ఇది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం దేవుని క్రోధపు మద్య పాత్ర. ప్రభువు ఇష్టపూర్వకంగా దేవుడు తన పెదవులకు అందించిన పాత్రలోనిది పూర్తిగా తాగేశాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం
ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించాడు. యేసు బలవంతం మీద గాని ఒత్తిడి చేతగాని అది చెయ్యలేదు. 12వ వచనం నుండి, అంతటా సైనికులు, సహస్రాధిపతి, యూదుల బంట్రౌతులు యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా వద్దకు ఆయనను తీసుకుపోయారు. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవడము ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు ఇతడే. మతనాయకుల షడ్యంత్రం ఇదంతా. అందుకే యేసు యెరూషలేముకు బయట వారికి అప్పగించుకున్నాడు. ఆయన శిబిరము వెలుపట సిలువ వేయబడ్డాడు. యేసు మహిమ, యేసు అధికారము ఆయనకు ఉండనే ఉన్నాయి. జగత్ పునాదికి ముందే సిలువ వేయబడిన దేవుని గొర్రెపిల్ల. రోమా ప్రభుత్వం మద్దతుతో కయప ప్రధాన యాజకుడయ్యాడు. అయితే వృద్ధుడైన అన్న అసలు ప్రధాన యాజకుడు. యేసు సిలువ వేత కుట్ర అంతా అన్నా వ్యూహమే. అన్నా, కయప, పిలాతు ఈ ముగ్గురిని బట్టి సిలువ వేత కార్యక్రమమంతా రూపొందింది. అయినా ఒక్క యూదులే కాదు, రోమియులే కాదు, యేసు సిలువ వేతకు లోకంలోని మనుషులందరూ బాధ్యులే. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా. మహిమా ఘనత ప్రభావము నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే. కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపగల నా యేసు రాజా, నీ కృప నాకు చాలునయా, కృపగల నా యేసు రాజా, నీ కృప నాకు చాలునయా. మహిమా ఘనత ప్రభావము నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే. మహిమ వెంట ఆ మహిమను సగి నీ రూపమున నన్ను మార్చి, మహిమ వెంట ఆ మహిమను సగి నీ రూపమున నన్ను మార్చి, మహిమలో నీ ఉండు చోటికి మమ్ము ప్రేమతో పిలచితివి, మహిమలో నీ ఉండు చోటికి మమ్ము ప్రేమతో పిలచితివి. మహిమా ఘనత ప్రభావము నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే.
15వ వచనం నుండి, సీమోను పేతురు మరి ఒక శిష్యుడు యేసు వెంబడి వెడుతున్నారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళాడు. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచున్నాడు గనుక ప్రధాన యాజకుడికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాడు. ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురును ప్రశ్నించింది, నీవు ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? దానికతడు కాదు అన్నాడు. అప్పుడు చలివేస్తూ ఉన్నందున దాసులు బంట్రౌతులు మంట వేసి చలి కాచుకుంటూ నిలుచుండగా పేతురు వారితో నిలువబడి చలి కాచుకుంటూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధను గూర్చి యేసును అడుగగా యేసు అన్నాడు, నేను బాహాటముగా లోకము ఎదుటే మాట్లాడాను. యాజకులందరూ కూడి వచ్చే సమాజ మందిరాలలోనూ దేవాలయములోనూ ఎల్లప్పుడూ బోధించాను. రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. నీవు నన్ను అడుగనేలా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగు. ఇదిగో నేను చెప్పినది వీరు ఎరుగుదురు. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గరే నిలిచి ఉన్న బంట్రౌతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఈలాగు ఉత్తరమిస్తున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాడు. అందుకు యేసు అన్నాడు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పు. మంచి మాట ఆడిన ఎడల నన్నెందుకు కొడుతున్నావు? అంతటా అన్న యేసును బంధించబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప వద్దకు పంపాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యోహానుకు మతాధికారులందరూ తెలుసు. అతడు నిరభ్యంతరంగా లోపలికి వెళ్ళడానికి పాస్ సంపాదించుకున్నాడు. గాని పేతురు బయటనే ఉండిపోయాడు. యోహాను వచ్చి పనివారితో మాట్లాడి పేతురును కూడా లోపలికి తీసుకువెళ్ళాడు. పనివారితో కలిసి పేతురు చలిమంట దగ్గర నిలిచి ఉన్నాడు. గేటు దగ్గర చిన్నది, నీవు యేసు శిష్యుడివా అని అడిగితే కాను అన్నాడు. వారు సీమోను పేతురును ప్రశ్నించారు, నీవు ఆయన శిష్యులలో ఒకడివి కావా? అతడు నేను కాను, నేనెరుగను అన్నాడు. పేతురు ఎవని చేయి తెగనరికాడో వాని బంధువు ప్రధాన యాజకుని దాసులలో ఒకడు అన్నాడు, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగను అని మరోసారి చెప్పాడు. వెంటనే కోడి కూసింది. శ్రోతలు వింటున్నారా? 3 సార్లు పేతురు ప్రభువును ఎరగనని బొంకాడు, అబద్ధం చెప్పాడు. ఒక చిన్న పిల్ల అడిగితే కంగారు పడిపోయి యేసును ఎరగను అన్నాడు. యోహాను లోపలికి వెళ్ళాడు. గాని యోహాను వెళ్ళిన చోటికి పేతురు వెళ్ళాలా? వెళ్ళినందుకు అది అతనికి విషమ పరీక్ష అయింది. శోధనకు లొంగిపోయి ప్రభువును గురించి అబద్ధం చెప్పనే చెప్పాడు. కయప భవనం లోపల గేటు దగ్గర పనివారు చలిమంట వేసుకున్నారు. పేతురు వారి మధ్యన ఉండడం గొప్ప తప్పు. అతని మాటల్లో గలిలయ్య యాస ఉంది. దాన్ని పనివారు పసికట్టారు. లోపల విచారణ జరుగుతోంది. ధర్మశాస్త్రం ప్రకారం యేసు చేసిన నేరమేమిటో వారు రుజువు చేయలేకపోయారు. అసలు వారే ధర్మశాస్త్రాన్ని మీరారు. రాత్రిపూట విచారణ జరపకూడదు. విచారణ జరగక ముందు కొట్టకూడదు. పేతురు 3వసారి యేసును ఎరగను అని చెప్పినప్పుడు కోడి కూసింది. ప్రభువు అన్నట్లే జరిగింది. ప్రభువు లోపల దెబ్బలు తింటున్నాడు. రక్తసిక్తమైన యేసు ముఖం పేతురుకు కనిపించింది. బయటికి పోయి చిన్న పిల్లాడిలాగా భోరున ఏడ్చాడు. ప్రభు అతని కోసం ప్రార్థించాడు. అతడు పశ్చాత్తప్తుడయ్యాడు. ప్రభు అతణ్ణి క్షమించాడు. పేతురు దేవుని బిడ్డ. తాను ప్రభువును ఎరగనని ఆయనను ఎంతో బాధపెట్టిన వాడయ్యాడు. తిరిగి ప్రభువు పేతురును వాడుకున్నాడు. పేతురు పెంతెకొస్తునాడు ప్రధాన బోధకుడై 3000 మందిని ఒక్క ప్రసంగంతో ప్రభువు వద్దకు నడిపించాడు. 28వ వచనం నుండి, వారు కయప వద్ద నుండి
అధికార మందిరానికి యేసును తీసుకొని పోయారు. అప్పుడు ఉదయమైంది గనుక వారు మైలపడకుండా పస్కాను భుజించాలని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి వద్దకు తానే వచ్చి ప్రశ్నించాడు, మీరు ఈ మనుష్యుని మీద ఏ నేరం మోపుతున్నారు? అందుకు వారన్నారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండము. పిలాతు అన్నాడు, మీరతణ్ణి తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చండి. యూదులన్నారు, ఎవనికీ మరణశిక్ష విధించడానికి మాకు అధికారం లేదు. యేసు తాను ఎట్టి మరణము పొందబోతున్నాడో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరింది. శ్రోతలు గమనించండి, మతం యేసుక్రీస్తుతో తారసిల్లిన సంఘటన ఇది. యేసు పస్కా పండుగను అందలి ప్రవచన భావాన్ని నెరవేర్చటానికి వచ్చినవాడు. వారు ఆయన మీద అభియోగం మోపి సిలువ వేస్తూ ఆయనను చంపబోతున్నారు. పస్కా భుజించకుండా వారు అధికార మందిరంలో ప్రవేశించకూడదు, వెడితే మైలపడిపోతారు. పస్కా పండుగ భక్తి చివరికి ఆ పస్కాను నెరవేర్చిన యేసును సిలువ వేసింది. మతమే యేసును సిలువ వేసి హత్య చేసింది. మత సంబంధమైన భక్తి చేసిన నిర్వాకమిది. తాము అధికార మందిరంలోకి వెళ్ళకూడదు, మరి వారు యేసును అందులోకి ఎలా తీసుకువెళ్ళినట్లు? మత ఛాందసత్వం ఎంత హాస్యాస్పదమో చూడండి. పిలాతు అధికార మందిరంలో నుండి బయటికి, బయట నుంచి అధికార మందిరంలోకి అటూ ఇటూ తిరుగుతున్నాడు. కాలుగాలిన పిల్లిలాగా ఉంది అతని వ్యవహారం. పిలాతుకు యెరూషలేము నగరం అంటే ఇష్టముండదు. కైసరయ్యలో అతని విశ్రాంతి గృహముంది. అక్కడికి తరచుగా వెడుతూ ఉంటాడు. పండగ సమయంలో బందోబస్తు కోసం యెరూషలేములో విడిది చేస్తాడు. సిపాయీలతో తాను వేంచేస్తాడు. శాంతి భద్రతలను కాపాడే బాధ్యత రోమా ప్రభుత్వం అతనికి అప్పగించింది. ప్రవచనాల నెరవేర్పు క్రీస్తునందు చూడగలం. యూదమతం మరణశిక్ష యేసుకు విధించాలంటే రాళ్లు వేసి కొట్టి చంపాలి. గాని యేసు శిలువ వేత ప్రవచనాలలో ఉంది. అందుకే మరణశిక్ష విధించడానికి యూదులకు అధికారం లేదు. రోమీయులు మాత్రమే శిలువ వేత శిక్ష విధిస్తారు. అది ఇందులోని మర్మం. ఇంతకు ఎవరు ముద్దాయి? పిలాతా యేసుక్రీస్తా? 33వ వచనం నుండి పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి ప్రశ్నించాడు, యూదుల రాజువు నీవేనా? అందుకు యేసు అన్నాడు, నీ అంతట నీవే ఈ మాట అంటున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి చెప్పారా? అందుకు పిలాతు అన్నాడు, నేను యూదుణ్ణా ఏమి? నీ స్వజనము ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించారు గదా, నీవేం చేశావు? యేసు అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడకుండునట్లు నా సేవకులు పోరాడేవారే, కాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అందుకు పిలాతు అన్నాడు, నీవు రాజువా? యేసు అన్నాడు, నీవు అన్నట్లు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. ఇందునిమిత్తమే ఈ లోకానికి వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు. పిలాతు అన్నాడు, సత్యమనగా ఏమిటి? అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల దగ్గరికి తిరిగి వెళ్ళి అన్నాడు, అతని యందు ఏ దోషమూ నాకు కనపడలేదు. అయినా పస్కా పండగలో నేను ఒకణ్ణి విడుదల చేసే వాడుక కలదు గదా. నేను యూదుల రాజును విడుదల చేయడము మీకిష్టమా? అయితే వారు మరల కేకలు వేస్తూ అన్నారు, వీనిని వద్దు, బరబ్బాను విడుదల చెయ్యి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ప్రియ శ్రోతలు, పిలాతు యేసుకు సాయం చెయ్యాలనే చూచాడు. నీవు రాజువా? ఇది పిలాతు ప్రశ్న. అవును, నేను రాజును. అది యేసు జవాబు. గనుక రాజైన యేసు ఎదట పిలాతు ముద్దాయి, నేరస్తుడు. యేసు రాజ్యం ఈ లోక రాజకీయాలలో నుంచి వచ్చింది కాదు. దేవుని రాజ్యాన్ని సంఘము స్థాపించజాలదు.
ప్రభువు వచ్చి స్వయంగా రాజ్యం స్థాపిస్తాడు. మరిన్ని వివరాలు వచ్చే పాఠంలో విందాము. యేసు తాను అప్పగించబడడానికి ముందు తన శిష్యులతో కూడా దాటిపోయిన వాగు పేరేమిటి? యేసు తాను అప్పగించబడడానికి ముందు తన శిష్యులతో కూడా దాటిపోయిన వాగు పేరేమిటి? 1 గెన్నెసరెతు, 2 యోర్దాను, 3 కెద్రోను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు యోహాను సువార్త 18వ అధ్యాయం నుండి కొన్ని అద్భుతమైన సత్యాలను మనము తెలుసుకున్నాం. ఇందులో ద్రోహి అయిన యూదా ఆయనను అప్పగించడానికి బంట్రౌతులతో వచ్చి ఆయనను వారికి అప్పగించాడు. పేతురు యొక్క ఉద్రేకాన్ని మరియు అతడు యేసును ఎరగనని 3 సార్లు బొంకినట్లుగా చూశాం. లేఖనము నెరవేర్లాగున ఆయన తన్ను తాను వారికి అప్పగించుకున్నాడు. ఆయనను ఎవరూ బంధించలేదు. మన నిమిత్తం ఆయన తన్ను తాను అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. యేసు పిలాతు ఎదుటికి కొనిపోబడ్డాడు. పిలాతు యేసును ప్రశ్నించినప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన తన రాజ్యం గురించి అతనికి వివరించాడు. పిలాతు వెలుపలికి వెళ్ళి అతని యందు నాకు ఏ నేరము కనిపించలేదని, అతనికి మీ ధర్మశాస్త్రం ప్రకారము శిక్ష విధించమని చెప్పాడు. యేసు విడుదల చేయడానికి అతడు ఎంతో ప్రయత్నించి పస్కా పండుగ సందర్భంగా నేను యేసును విడుదల చేతునా అని ప్రశ్నించగా వారందరూ మూకుమ్మడిగా మాకు బరబ్బానే విడుదల చేయమని కేకలేశారు. బందిపోటు వాడైన బరబ్బ స్థానంలో యేసు శిక్షించబడ్డాడు. వాస్తవానికి మనందరి స్థానంలో యేసు తన్ను తాను బలియాగంగా అర్పించుకున్నాడు. ప్రతి విశ్వాసి తాను పరిశుద్ధపరచబడడానికి కారకుడైన యేసును సదా స్మరిస్తూ తన జీవితంలో మరణ పర్యంతము ముందుకు కొనసాగాలి. ప్రభువు గెత్సేమనే తోటలో త్రాగవలసిన పాత్ర వాస్తవానికి దేవుని ఉగ్రత పాత్ర. ఆ పాత్ర మనందరి పాపముతో నిండి ఉన్నట్లుగా గ్రహించాం. మనందరి కొరకు ఆయన ఆ పాత్రలోని దానిని త్రాగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు నా శిక్షను ఆయన కలువరి శిలువలో భరించాడు. ఇట్టి కలువరి ప్రేమను నీవు గుర్తించి ఆయన యుద్ధకు వస్తావా? ఆయన నిన్ను చేర్చుకొని తన నిత్య రాజ్యాన్ని నీకు ప్రసాదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.